యుద్ధమంటూ మొదలైతే ఆగినట్లు కనిపించినా ఆ మంటలు రగులుతూనే ఉంటాయి. పశ్చిమాసియాలో ఇప్పుడు ఇదే పరిస్థితి. కాల్పుల విరమణ ముగిసింది, శాంతి చర్చలు కొనసాగుతాయంటూ ఇరాన్ మీద అమెరికా భీకర దాడులు చేస్తోంది. దీంతో టెహ్రాన్ కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతోంది. ప్రపంచం గుండెల మీద బాంబులేస్తోంది. హర్మూజ్ను మళ్లీ క్లోజ్ చేసింది. దీంతో గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? హర్మూజ్ మళ్లీ తెరుచుకునే అవకాశమే లేదా? ముదురుతున్న పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్లు. హర్మూజ్ను మళ్లీ మూసివేసిన ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న అమెరికా. హర్మూజ్ క్లోజ్తో ప్రపంచ దేశాల్లో ఆందోళన, గల్ఫ్ దేశాల్లో కొత్త భయాలు. ఎందుకు? శాంతి ఒప్పందం కుదిరింది, చర్చలు నడుస్తున్నాయి. ఇక అంతా హ్యాపీస్ అనుకుంటున్న టైంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. మిడిల్ ఈస్టులో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే సముద్ర రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత పెరిగాయి. హర్ముజ్ జలసంధిలోని అనధికార మార్గంలో ప్రయాణించిన సైప్రస్ జెండాతో ఉన్న ఒక వాణిజ్య నౌకపై హెచ్చరిక కాల్పులు జరిపినట్లు ఇరాన్ తెలిపింది. ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరాన్పై అమెరికా భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లను ధ్వంసం చేసింది. బుషేహర్ సహా పలు తీర ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించగా గగనతల రక్షణ వ్యవస్థలను అలర్ట్ చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇకటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దూకుడు పెంచింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ వైమానిక స్థావరంలోని కమాండ్ సెంటర్లు, డ్రోన్ హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. ఒమన్లోని దుఖ్మ్ ఓడరేవులో అమెరికా యుద్ధ నౌకలకు సంబంధించిన లాజిస్టిక్, ఇంధన మద్దతు కేంద్రాలపై కూడా దాడులు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా కానీ, సంబంధిత దేశాల నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ ప్రాంతంలో తన అక్రమ జోక్యాన్ని అమెరికా నిలిపివేసేంత వరకు జలసంధి మూసివేసే ఉంటుందని క్లియర్ కట్గా చెప్పేసింది. హర్ముజ్ క్లోజ్ ప్రకటనతో పాటు ఇరాన్ నేవీ తన శత్రు దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకుగా చూపి ఇరాన్పై అమెరికా కానీ, దాని మిత్ర దేశాలు కానీ ఎలాంటి సైనిక చర్యలకు దిగినా ఊరుకునేది లేదని తెలిపింది. సైప్రస్ జెండాతో హర్ముజ్లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని, ఈ జల సంధిని మరోసారి మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో నౌకలోని ఒక సిబ్బంది చనిపోయినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఇరాన్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా రక్షణ మంత్రి హెచ్చరించారు. దీంతో ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగించే అవకాశం ఉందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇకటు హర్ముజ్ తీరంలోని 2 పట్టణాలపై అమెరికా విరుచుకుపడడంతో 10 చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ తెలిపింది. ఇకటు టెహ్రాన్పై 3వ విడత దాడులు పూర్తి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. మొత్తం 140 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బుషేహర్ ప్రావిన్స్పై జరిపిన దాడుల్లో ఒక సైనిక స్థావరంతో సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలు మళ్లీ కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది దేనికి దారి తీస్తుందోననే భయాలు ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. ఒకవైపు సైనికపరమైన హెచ్చరికలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు యుద్ధ వాతావరణాన్ని కూల్ చేసేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య తిరిగి చర్చలు ప్రారంభించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు
ఖతార్ రాయబారులు ఇరాన్లో పర్యటించారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ఒమన్ రాజధాని మస్కట్కు వచ్చారు. అక్కడ ఒమన్ విదేశాంగ మంత్రితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ భద్రత, హార్ముజ్ జలసంధిలో నౌకల సురక్షిత ప్రయాణంపై దృష్టి సారించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకటు ట్రంప్ కూడా ఇరాన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకు ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలను కొనసాగించడానికి అంగీకరించానంటున్న ట్రంప్ మరోవైపు కాల్పుల విరమణ సమయం ముగిసినట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇలాంటి పరిణామాల మధ్య పశ్చిమాసియాలో పరిస్థితులు గందరగోళంగా మారాయి. హార్ముజ్ మళ్లీ మూసివేసే పరిస్థితి వచ్చింది. 3 రోజులలో ఇరాన్కు చెందిన 300 కంటే ఎక్కువ సైనిక స్థావరాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. దీంతో పశ్చిమాసియాలో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనే భయాలను మిగిలిస్తోంది. భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హార్ముజ్ జలసంధి చాలా వ్యూహాత్మకం. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఈ సముద్ర జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 5వ వంతు రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ప్రధాన చమురు ఉత్పాదక దేశాల నౌకలు ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటాయి. దీంతో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల, ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనే చర్చ వినిపిస్తోంది. ఇకటు అమెరికాకు కౌంటర్గా ఇరాన్ దాడులకు దిగుతూ ఉండడంతో గల్ఫ్ దేశాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గల్ఫ్ దేశాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధం అమెరికా ఇరాన్ మధ్య, భయం మాత్రం గల్ఫ్ దేశాలది. పశ్చిమాసియాలో ఇది సీన్. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా సైరన్ మోతలే. దీనికి తోడు హర్మూజ్ కూడా క్లోజ్ కావడం ఆ దేశాలను మరింత టెన్షన్ పెడుతోంది. అసలు హర్మూజ్ అనేది గల్ఫ్ దేశాలకు ఎందుకంత కీలకం? జలసంధి మూసివేస్తే ఆ దేశాలకు ఎలాంటి నష్టాలుంటాయి? పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలతో చమురు సంక్షోభం ముదరడం ఖాయమా? భారత్ మీద ఎఫెక్ట్ ఎంత? గల్ఫ్ దేశాల్లో నిరంతరం సైరన్ మోతలే. హార్ముజ్ మూసివేతతో గల్ఫ్ దేశాల టెన్షన్. హార్ముజ్ క్లోజ్ చేస్తే ఆ దేశాలకు ఎంత నష్టం? చమురు సంక్షోభం మరింత ముదరబోతోందా? భారత్పై పశ్చిమాసియా ఎఫెక్ట్ ఎంత? పశ్చిమాసియాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడి హత్యకు ఇరాన్ స్కెచ్ వేస్తోందని ఇజ్రాయెల్ నివేదిక అందించడం, అదే జరిగితే ప్రపంచ పటం నుంచి ఇరాన్ను తుడిచేస్తామన్నట్టుగా ట్రంప్ ప్రకటించడం, వాషింగ్టన్, టెహ్రాన్ దాడులతో పశ్చిమాసియాలో రోజురోజుకు పరిస్థితులు దిగజారుతూ ఉండడంతో మరిన్ని భయాలు క్రియేట్ అవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణంతో గల్ఫ్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇది మన దగ్గర చమురు ధరలను పెంచడంతో పాటు గల్ఫ్లో ఉన్న లక్షలాది తెలుగు కార్మికుల భద్రతపై తీవ్ర ఆందోళన రేపుతోంది. ఇరాన్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకవైపు అమెరికాతో సైనిక ఘర్షణ, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత. ఇది కేవలం మిడిల్ ఈస్ట్ సంక్షోభం కాదు, ప్రపంచమంతా కనిపించే ప్రభావం. అగ్రరాజ్యానికి కౌంటర్ ఇచ్చేందుకు తమ దగ్గర ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తూ ఉండడం గల్ఫ్ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు హర్ముజ్ను కూడా క్లోజ్ చేయడం గల్ఫ్ కంట్రీస్కు నిద్ర లేకుండా పోతోంది. హర్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్తో కలుపుతోంది. ఈ జలసంధి మార్గం ద్వారా రోజుకు సుమారు 20 నుంచి 21 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్, అంటే ప్రపంచ చమురు రవాణాలో 20 నుంచి 25% ఇక్కడి నుంచి రవాణా అవుతుంది. అలాంటి మార్గాన్ని ఇరాన్ మళ్లీ క్లోజ్ చేయడం గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. గల్ఫ్ దేశాలన్నీ చమురు, గ్యాస్ ఎగుమతుల మీదే ఆధారపడి ఉంటాయి. అక్కడి ఆర్థిక వ్యవస్థకు అదే ఆధారం.
దీంతో పూర్తిగా హర్ముజ్ మీద ఆధారపడాల్సిందే. ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్ లాంటి దేశాలు చమురు ఎగుమతి చేయాలంటే హర్ముజ్ తప్ప వేరే మార్గాలు లేవు. మొదటిసారి క్లోజ్ చేసినప్పుడు చమురు, ఎల్పీజీ సరఫరాలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ దేశాల ఆదాయాలు 75% వరకు పడిపోయాయి. ఖతార్ జీడీపీలో అయితే 14% వరకు పడిపోయింది. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి సౌదీ, హబ్షాన్ పుజైరా పైప్ లైన్ నుంచి యుఏఈ కొంత చమురు ఎగుమతి చేసుకునే అవకాశం ఉన్నా హర్ముజ్లో రవాణా నిలిచిపోతే మాత్రం భారీగా నష్టమే. క్లియర్గా చెప్పాలంటే గల్ఫ్ దేశాల ఆశలు, కలలు అన్నీ హర్ముజ్ మీద ఆధారపడి ఉన్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ దేశాల బడ్జెట్లు, సంక్షేమం, కొన్ని దేశాల్లో విజన్ 2030 లాంటి ప్రాజెక్టులు, ఇలా ప్రతిదీ చమురు ఆదాయం మీదే ఆధారపడి ఉంటుంది. హర్ముజ్ ఎప్పటికీ క్లోజ్ అయి ఎగుమతులు ఆగిపోతే రెవెన్యూ పడిపోవడమే కాదు, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ప్రభుత్వ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇకటు ఉద్రిక్తతలు మరింత ముదిరితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, స్థావరాలపై ఇరాన్ దాడులు చేసే అవకాశం లేకపోలేదు. శాంతి ఒప్పందం స్టార్ట్ కావడానికి ముందు ఇలాంటి పరిణామాలే కనిపించాయి. మళ్లీ ఇదే జరిగితే విమానాలు రద్దవుతాయి, టూరిస్టుల రాక తగ్గుతుంది. దీంతో గల్ఫ్ దేశాల ప్రభుత్వ బడ్జెట్లపై ఒత్తిడి పడుతోంది. అదే జరిగితే విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలా ప్రస్తుత పరిణామాలు గల్ఫ్ దేశాలను మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. హర్ముజ్ అనేది ఇరాన్కు ఏకైక ఆయుధం. అణుశక్తి, సైనిక బలం తక్కువైనా ఈ మార్గంతో ప్రపంచాన్ని బెదిరించగలదు. పరిస్థితి కాస్త చేతులు దాటుతున్నట్లు అనిపించినా ఇరాన్ మొదట చేసేది అదే. ఇప్పుడు చేస్తోంది కూడా అలాంటిదే. ఇప్పటికే హర్ముజ్ సముద్ర మార్గం మూసివేత ప్రపంచానికి పెద్ద సంక్షోభం తెచ్చింది. భారత్ లాంటి దేశాలు ఇంధన ధరల పెరుగుదలతో ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం మళ్లీ మొదలై అది కొనసాగితే ఈసారి మూడో ప్రపంచ యుద్ధం అంచుకు చేరుకునే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు ఖతార్ రాయబారులు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నా వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచమంతా కనిపించే ఛాన్స్ ఉంది. హర్ముజ్ మూసివేత అనేది కేవలం గల్ఫ్ దేశాలకే కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.